కాలజ్ఞానం జూన్ 1, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. అనుకోకుండా కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రానికి వెళ్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టుగా రాబడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకరిద్దరు బంధువులను ఆదుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. తదుపరి వృషభరాశి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తదుపరి మిథున రాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో 1-2 శుభవార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు ఇష్టమైన బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సమేతంగా ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి సింహరాశి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో ప్రయాసాలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఆదరణ ప్రోత్సాహకాలు పెరుగుతాయి. కొన్ని ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో సంతృప్తి పడాల్సి వస్తుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి కన్యా రాశి. వృత్తి వ్యాపారాలు ఆర్థిక ఒత్తిళ్ల నుండి చాలా వరకు బయటపడతాయి. కుటుంబ వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు విదేశాల నుండి ఆశించిన ఆఫర్ అందుతుంది. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. పట్టుదలగా అత్యవసర వ్యవహారాలను పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఇతరుల బాధ్యతల్ని కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. తదుపరి వృశ్చికం రాశి. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయి. అధికారుల నుండి బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటుతనంతో వ్యవహరించవద్దు. ఇంటా బయట కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు చేపడతారు. వ్యాపారాల్లో నష్టాల నుండి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ఇంటా బయట మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ద్వారా శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరులకు సంబంధించిన బాధ్యతలను మీరు నిర్వర్తించవలసి వస్తుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కొద్దిగా శ్రమ తిప్పట తప్పకపోవచ్చు. కొందరు సన్నిహితుల సహాయంతో 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది.
ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చివరగా మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులతో బాధ్యతలను పంచుకోవడం జరుగుతుంది. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పనుల్ని పూర్తి చేయడంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.